ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరిగిరి కిషోర్. ఈరోజు మన రైడ్ వచ్చేసి భోపాల్ ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది మీకు బైక్ మీద కూర్చున్నప్పుడు చెప్తాను. అయితే మొత్తం లగేజ్ అంతా రెడీ అయిపోయింది. ఒకసారి చూపిస్తాను మీకు ఏమేమి లగేజ్ తీసుకెళ్తున్నాను అనేది. లెఫ్ట్ రైట్ శాడిల్ బ్యాగ్స్, కెమెరా బ్యాగు, ల్యాప్టాప్, రైడింగ్ ప్యాంటు కొత్తది రైనాక్స్ తీసుకున్నాను. ఇది రైడింగ్ జాకెట్, ఇది కూడా కొత్తగా తీసుకున్నాను. మొత్తం రైడింగ్ గేర్ అంతా అప్గ్రేడ్ చేశాను. హెల్మెట్ అయితే పాతదే, ఇది రైడింగ్ గ్లౌస్, ఇదేమో డ్రోన్ బ్యాగు. ఇంకా కిందకి వెళ్ళేసి ఇవన్నీ బైక్ మీద మౌంట్ చేసుకొని బయలుదేరదాం. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 3:50 అవుతుంది. 21 మార్చ్ ఇది. ఇప్పుడు కూడా ఇంకా చీకటిగానే ఉంది. టైం ఎంత అవుతుంది? 4:50 అవుతుంది. 3:50కి మనం కిందకు వచ్చాము. బైక్ మీద మౌంట్ చేసేసరికి మనకు 1 అవర్ పట్టింది. సరే, ఇక్కడ నుంచి మ్యాప్స్లో ఒకసారి చూద్దాం భోపాల్ ఎంత డిస్టెన్స్లో ఉందనేది. భోపాల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి మనకి 1090 కిలోమీటర్స్ చూపిస్తుంది. టైం వచ్చేసి 20 hours 30 minutes అంట. సరే, ఏదైతే అదేంది, ఇంకా బయలుదేరదాం పట్టండి. ఓం నమః శివాయ. ఇప్పుడు మనం NH 16 మీద ఉన్నాము. అంటే చెన్నై నుంచి కోల్కతా వెళ్ళే దారి. ఇది మన ఫస్ట్ టోల్ ప్లాజా ఈ రోజుకి. ఇప్పుడు వచ్చేసి మనం ఒక 20 kilometers అట్లా నడుపుంటాం. టైం వచ్చేసి 5:30 అలా అవుతుంది. ఇప్పుడు మనం NH 65 మీద ఉన్నాం. ఇది సెకండ్ టోల్ గేటు. NH 65 మీకు తెలుసు కదా, ఇది విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళే రూటు. అయితే నేను డైరెక్ట్గా ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళట్లేదు. సూర్యాపేట దగ్గర నేను డైవర్షన్ తీసుకోవాలి. సూర్యాపేట దగ్గర డైవర్షన్ తీసుకుని కరీంనగర్ రూట్లో వెళ్దాం అనుకున్నాను. ఎందుకంటే హైదరాబాద్ రూట్ చాలాసార్లు మనం వెళ్ళాం. అదిగాక హైదరాబాద్ రూట్లో మనకి ట్రాఫిక్ ఉంటుంది, నేను కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రూట్ అని చెప్పేసి. హైదరాబాద్ రెగ్యులర్గా అందరూ చూపించే రూటే కదా మోటోవ్లాగ్స్లో, అందుకని ఆ రూట్లో వెళ్ళట్లేదు. ఇట్లానే చూపిస్తూ ఉంది బోర్డు. ఇక్కడ చాయ్ బ్రేక్ తీసుకున్నాను. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇప్పటి వరకు ఒక 200 kilometers వరకు నడిపాము. గాలి మాత్రం భయంకరంగా వస్తుంది. జెండాలు చూడండి ఎలా ఊగుతున్నాయో, నా బైక్ కట్టిన జెండాలు. అది నార్త్ ఈస్ట్లో కొన్న జెండాలు ఇవి. గాలి మాత్రం విపరీతంగా ఉంది ఈరోజు. వాళ్ళని అడిగితే ఈరోజు వస్తుందండి గాలి ఎలా అని చెప్పేసి చెప్తున్నారు ఆ షాప్ వాళ్ళు. ఇదిగోండి ఇంకొక టోల్ గేట్ వచ్చింది. ఇది మరి నాకు గుర్తులేదు, 3దో 4దో, మీరే చూడండి.
చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం ఎల్లోయిష్ రెడ్ కలర్లో ఉంది. ఎక్సలెంట్గా ఉంది వ్యూ. మీకు ఎదురుగా ఈ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, ఇదే హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్ళే 4 లైనర్ హైవే. అయితే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి ఈ హైవేలోకి ఎంటర్ అవ్వాలంటే. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా ఈ 4 లైనర్ హైవే మీద నుంచి నాగపూర్ వెళ్ళిపోవటమే. ఆదిలాబాద్ ఇక్కడ నుంచి ఒక 30-40 కిలోమీటర్స్ ఉందంతే. ఇదే హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్ళే హైవే. మీరు చాలామంది యూట్యూబర్స్ వీడియోస్లో చూసుంటారు. ఇందులో నేను కొత్తగా చూపించేదంటూ ఏం లేదు.
స్ట్రైట్ హైవే 4 లైనరు. ఇంకొక టోల్ గేట్ వచ్చింది, మరి ఇది ఎన్నో నెంబరో నాకైతే గుర్తులేదు. మీరు కౌంట్ చేస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. కొంచెం దూరం వెళ్ళంగానే మనకి మహారాష్ట్ర బార్డర్ వచ్చేసింది. మహారాష్ట్ర బార్డర్ వచ్చేసింది. తెలంగాణ కంప్లీట్ అయిపోయింది. ఆ బారికేడ్స్ మనం కనుక దాటి వెళ్ళిపోతే ఇంకక్కడి నుంచి మహారాష్ట్రనే. ఓకే, మహారాష్ట్రలో ఎంటర్ అయిపోయాం. ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, తెలంగాణ అయిపోయింది, ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నాం. ఇక్కడ ఫేస్ వాష్ చేసుకొని కొంచెం టీ తాగుదాం అనుకున్నాము. బాగా నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది. మనకి ఇక్కడే మహారాష్ట్ర బార్డర్ క్రాస్ చేసుకుని వచ్చాం. టోల్ గేట్ వచ్చింది. ఇక్కడి నుంచి నాగపూర్ ఒక 100 కిలోమీటర్స్ అట్లా ఉన్నట్లుంది. టైం వచ్చేసి 8:30 అట్లా అవుతుంది. నాకు తెలిసి నేను 10కి అలా నేను నాగపూర్ రీచ్ అవుతాను. అయితే ఇప్పుడే నేను ఒక భయంకరమైన యాక్సిడెంట్ చూశాను. ఒక ట్రక్కుడు బైకోడిని గుద్దాడు. ఇద్దరు వెళ్తున్నారు బైక్ మీద. ఇద్దరికి అక్కడక్కడే స్పాట్ డెడ్. ఒకడైతే అసలు ఆ ట్రక్తో పాటు బైక్ ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది ముందుకి. వాడి తల మొండెం వేరైపోయింది, చెయ్యి ఇరిగిపోయి ఎక్కడో పడిపోయింది. భయంకరంగా ఉంది. అయితే వీడియో తీశాను కానీ యూట్యూబ్లో పెట్టడం బాగుండదని చెప్పేసి నేను ఇంకా అది పెట్టట్లేదు. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. లైటింగ్ చూసి ఆగిపోయాను. నాగ్పూర్ దగ్గర బేతుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే నాగ్పూర్లో స్టే చేయడానికి లేదు, కంప్లీట్ లాక్డౌన్ నడుస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నాగ్పూర్ రీచ్ అయ్యాను. టైం వచ్చేసి 10:30 అవుతుంది. అయితే నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, హోటల్ రూమ్స్ లేవని చెప్పేసి. అయితే హోటల్ రూమ్స్ ఉన్నాయి. నాకు దారిలో ఒక అతను కలిసి చెప్పాడు, హోటల్ రూమ్స్ అని ఓపెన్ ఉన్నాయి, అదేం పర్లేదు అని చెప్పేసి చెప్పాడు. సో హోటల్ రూమ్ తీసేసుకున్నాను. 1000 రూపీస్ తీసుకున్నారు. హోటల్ రూమ్ అయితే బాగానే ఉంది. సార్ చూడండి. ఇది నా కొత్త రైనాక్స్ రైడింగ్ గేరు. ఇప్పుడు అవన్నీ ఛార్జింగ్ పెట్టి మొత్తం ఫైల్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, రేపు ఇంకా భోపాల్ వెళ్ళిపోతాం పొద్దున్నే లేసి. ఈరోజు బ్లాగ్ ఇక్కడితో క్లోజ్ చేసేద్దాం. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.